హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వాటర్ యాపిల్స్ అండి. చాలా బాగా వచ్చాయి. మొత్తం కాయలతో నిండిపోయింది ప్లాంట్ అయితే. చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత పెద్దగా వచ్చాయి చూడండి. ఇది మొత్తం ఒకటే గుత్తి. ఒక గుత్తికి ఎన్ని కాయలు, ఒక దాదాపు ఒక 10 వరకు ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఇవి రెడ్ వాటర్ యాపిల్ అండి. కొంచెం రెడ్డిష్ వస్తాయి. ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకున్నా కూడా ఇలా తింటే బాగానే ఉంది, కానీ ముట్టుకుంటే కింద పడిపోతున్నాయండి కాయలు అయితే. చూడండి చెట్టు నిండా కాయలతో నిండిపోయింది. ఎంత బాగున్నాయి అసలు. చూడండి ఇటు సైడ్ కూడా కొన్ని 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 కాయలు అయితే అసలు కొన్ని పిట్టలే తినేస్తున్నాయండి నైట్ టైంలో. చూడండి ఇక్కడ మార్నింగ్ చూసేసరికి పిట్టలు తినేస్తున్నాయి. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న కొన్ని వాటర్ యాపిల్స్ని హార్వెస్ట్ చేసుకుందాము. ఈ విధంగా ఉన్న వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే కొన్ని దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కూడా తెంపి 1 వీక్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసాయి దొండకాయలు. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అర్వికా గార్డెనర్. ఇక్కడ ఉన్నాయి కదా అండి వాటర్ యాపిల్స్. వీటిని కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం. కొన్ని రాళ్ళు పడిపోతున్నాయి, అసలు ఉండట్లేదు చెట్టు మీద. ఇదైతే బాగానే ఉంది. అంటే అసలు ఇంకా రెడ్ అయిపోతాయి ఇవి కాయలు. కానీ కొన్ని తెంపేసుకుందాం. వట్టిగా కింద పడిపోవడం కంటే కొన్ని తెంపేసుకోవడం బెటర్ కదా అనేసి తెంపేస్తున్నాను. ఈ టైంలో కూడా తింటే కూడా చాలా బాగున్నాయండి. ఇది మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ కాయలలో. మొత్తం వాటరే ఉంటుంది. మనము తింటుంటే వాటర్ జ్యూసీగా చాలా బాగుంటాయండి. దీనిలో వేస్టేజ్ అంటే ఏం లేదు. అంతా మొత్తం మన ఫ్రూట్ మొత్తం ఇలాగే తినేసేయచ్చు వాష్ చేసుకొని. చూడండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి కాయలు అయితే. కొన్ని అయితే తెంపేసుకుందాం. ఊరికేనే వచ్చేస్తున్నాయి అసలు. ఇట్లా ముట్టుకోగానే వచ్చేస్తున్నాయి. చూడండి అసలు ఇంకా రెడ్ అయిపోయేదాకా ఉంచుదాం అనుకుంటే అసలు ఉండట్లేదు. గాలి బాగా వస్తుంది కదా నైట్ టైంలో. వచ్చేసరికి కింద పడిపోతున్నాయి, అన్ని కాయలన్నీ కింద పడిపోతున్నాయి. కొన్ని తెంపుదాం అనేసి ఈరోజు తెంపేస్తున్నాను. చూడండి ఎట్లా గుత్తులుగా వచ్చేసాయి అసలు కాయలు. ఇక్కడేమో కొరికేసింది కాయ. ఒక్క కాయని తెంపుదాం అనుకుంటే గుత్తి మొత్తం వచ్చేసిందండి. కొంచెం ఇలా ఉన్న కాయలు ఒగరొగరు ఉంటాయి. ఇది ఇంకా సైజు పెరగాలి, ఇంకా కొంచెం రెడ్డిష్ అవ్వాలి. ఇది కొంచెం వగరు వస్తుంది టేస్ట్. ఇలా ఉన్నాయి అయితే బాగానే ఉంటుంది. లైట్గా ఉంటుందండి స్వీట్ అయితే. ఇది అందరు తినొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి కాయలు. అందరు తినొచ్చు ఇవి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొన్ని తెంపేశాను. ఇంకా ఉన్నాయి కదా, ఇంకొక 2 డేస్లో చూద్దాం. ఇంకా 2 డేస్లో బాగా పండిపోతాయి అనేసి అనుకుంటున్నాను. అప్పటివరకు తెంపేద్దాము. చూడండి లోపలి కూడా ఇక్కడ పైన మనకి కలర్ ఉంది కదా, ఈ కలరు పండు రావాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ప్లాంట్కి. చాలా బాగున్నాయి కదా. ఇదైతే దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి ఉంటుందండి. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి. నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడే ఇది పిందెలతోటి ఉంది. అలా ఉన్న ప్లాంట్స్నే తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్లో పెడుతున్నాం కాబట్టి నీళ్ళలో కాదు కదా, తొందరనే మనకి కాస్తుంది. మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇలా తెచ్చుకున్న కాయలు. నీళ్ళలో అయితే వేరే ఉంటుంది. మనం గార్డెన్లో కాబట్టి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవాలి. తొందరగా వస్తాయి మనకి హార్వెస్ట్కి. చూడండి ఇది ప్రతి ఇయర్ మనకి కాస్తూనే ఉంటుంది. ఎంత బాగా కాస్తుంది అసలు. చెట్టు నిండా విరగా కాసేస్తుంది. చూడండి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా మనం పెట్టిన చెట్లు ఈ విధంగా కాస్తూ ఉంటే, గుత్తులుగా కాస్తుంటే ఎక్కువగా కాస్తాయండి. ఇది మిగతా ప్లాంట్స్ కంటే ఇదైతే చాలా బాగా వర్తి ప్లాంట్ అండి. ఎప్పటికీ బాగా కాస్తూనే ఉంటుంది. ఇయర్లీ వన్సే వస్తుంది, 2 టైమ్స్ రాదు. కానీ కాస్తే మాత్రం బాగా కాస్తుంది. కొన్ని పిందెలు కూడా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. చూసారా అటు సైడ్ అవి.
ఫ్లవరింగ్ వస్తుంది, కొన్ని పిందెలు ఉన్నాయి, అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కానీ చాలా వరకు కింద రాళ్ళు పడిపోతున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవైతే తెంపేసాము కదా. ప్రస్తుతానికైతే కొన్ని కాయలు తెంపేసాము. నెక్స్ట్ ఇంకా దొండకాయలు ఉన్నాయి, దొండకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి దొండకాయలు కూడా బాగా కాస్తున్నాయండి. తెంపి మనం ఒక 1 వీక్ కూడా అవ్వట్లేదు, అయినా కూడా చూడండి కాయలు అయితే చాలా ఉన్నాయి. మొత్తం తీగకి ఇక్కడ చూసారా, ఈ తీగ చుట్టూ ఇట్లా వెళ్ళిపోయింది. కాయలు అయితే చాలా బాగా వచ్చాయి. అప్పుడు తెంపినప్పుడు ఒక 1/2 kg పైన వచ్చాయి. ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయండి. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి దాదాపు ఒక 2 months నుంచి కాయలు వస్తూనే ఉన్నాయండి. ఇవి దొండకాయలు. మనం ఎప్పటికీ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. మనం కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఇస్తున్నానండి. కిచెన్ వేస్ట్ ఉంటే ఆవు పేడ, ఎండిన ఆవు పేడ ఉంటుంది కదా, వాటిని వాటర్లో వేసి నానబెట్టి తర్వాత 2 days తర్వాత ఇస్తున్నాను. ఆ వాటర్ ఇవ్వడం వల్ల కూడా ప్లాంట్స్ చక్కగా ఎదిగి మనకి ఫ్రూట్స్ కాయలు బాగా కాస్తున్నాయండి. ఇక్కడ చూడండి ప్లాంట్ కూడా చాలా చక్కగా ఎదుగుతుంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ప్లాంట్. ఇది కూడా ఈసారి బాగా కాస్తుందండి దొండకాయలు. ఇంకా అట్లున్నాయి కదా, అటు తెంపేసుకుందాం. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా. ఈ మధ్య వీడియోలు కూడా కరెక్ట్ తీయట్లేదు, అందుకే అసలు హార్వెస్టింగ్ ఎక్కువ లేవు. ఎప్పటికప్పుడు తెంపేసుకొని వండేస్తున్నాను. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, అక్కడ చాలా బాగా కాస్తుందండి. ఇటు చూసారా, ఇక్కడ 4 లైన్గా ఉన్నాయి. ప్రతి ఆకు వెంబడి ఒక కాయ అనేది వస్తూనే ఉంటుందండి మనకి. ఇక్కడ కూడా చూడండి లైన్గా ఉన్నాయి కాయలు అయితే. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, అటువైపు వెళ్ళి కూడా తెంపేసుకుందాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయండి. కుండీకి ఇటు సైడ్ వచ్చేసాను. ఇటు సైడ్ నుంచి కూడా కాయలు అయితే కనబడుతున్నాయండి. ఇంకా పైన ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. ఇంకా పిందెలు అయితే ఉన్నాయి కానీ అవి పెద్ద కాలేదు. ఇంకా పైనకి ఏమైనా ఉన్నాయా, పైనకి తీగ చూసారా, పిందెలు చాలా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఈ తీగ కంటే ఇట్లా పైనకి వెళ్తుంటే బాగా వస్తుంది, గ్రీన్గా. అయిపోయాయండి దొండకాయల హార్వెస్ట్. ఇవి వెంటనే తెంపేసుకోవాలి, లేకుంటే ముదిరిపోతాయండి కాయలు. ముదిరిపోతే టేస్ట్ ఉండదు, కూర కర్రీ టేస్ట్ చాలా బాగోదు, కర్రీ టేస్ట్ బాగోదు. ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ చేసిన దొండకాయలు ఇంకా వాటర్ యాపిల్స్ అండి.